అందరికీ నమస్కారం. నేను మీ అనూప్ సోని. క్రైమ్ ప్యాట్రోల్ లోని బ్లాక్ హెడ్లైన్స్ లో ఇవాల్టి ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం. ఆశ, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో అవ్వాలి, భవిష్యత్తు బాగుండాలి, ప్రేమ గెలవాలి. ఆశ అనే విషయంలో మంచి జరగచ్చు, కీడు జరగచ్చు. ఆశ మంచిదైతే అది కోరుకునే మనిషి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. లేదంటే ఆ ఆశ వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆశపడేవాడు తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ మనం చూడబోయే కేసు కూడా దాదాపు అలాంటిదే. చాలా మంది జీవితాల్ని నాశనం చేసింది. ప్రశాంతంగా బతుకుతున్న ఒక ఫ్యామిలీని తగలపెట్టి బూడిద చేసింది. దేవిక, నిన్ను వదిలిపెట్టడానికి నాకు మనసు రాలేదు. ఫేర్వెల్ అనేది ఒక సాంప్రదాయం, అది ఖచ్చితంగా చేసి తీరాలిగా. దేవిక, ఎన్ని రోజులు పనిచేసి నువ్వు ఎందుకని నోయిడాకి షిఫ్ట్ అవుతున్నా? నా గురించి మాత్రం ఆలోచిస్తే సరిపోదుగా, ఫ్యామిలీ గురించి ఆలోచించి వాళ్ళని తీసుకువెళ్తా. సరే, ఏం చేయమంటావులే, కానీ నన్ను వదిలే దూరం వెళ్తున్నావు. కానీ మన ఫ్రెండ్షిప్ దూరం అవుతుంది కదా. ఎప్పుడు నీకేవి కావాలన్నా భయపడకుండా నన్ను అడుగు. తప్పకుండా. ఇక్కడే ఆపండి. రియా, ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా చించి పడేస్తున్నావు? నా వస్తువుల్ని నువ్వెందుకు ముట్టుకుంటావమ్మా? నేనేమి ఇంకా చిన్నపిల్లని కాదు. బిహేవ్. ఏమైంది దేవిక? ఎందుకు పాపని తిడుతున్నావు? చిన్నపిల్ల ఇప్పుడే తన చిన్నపిల్లని కాదంటుంది. మీరు అనవసరంగా మాట్లాడకండి. టెడీని ఎక్కడ పెట్టారో ముందు చెప్పండి. రియా, ఏంటి కొత్త టెడీనా? అది పైనే ఉంది కదా, వెళ్ళి తీసుకో. అసలు నీ సమస్య ఏంటి? మనీష్, నోయిడాకి తప్పకుండా షిఫ్ట్ అవ్వాలి. అక్కడికి వెళ్ళా కూడా ఇలాగే మొండి పట్టు పడితే మనం ఏం చేయగలం? ఎందుకు? నీకు నీ అమ్మ చెల్లి మీద నమ్మకం లేదా? బంగారం, ఎలా ఉన్నారమ్మా? చల్లగా ఉండు బాబు. ఆ ట్రక్ ఎక్కడా? ఓ ట్రక్, అది లేట్ అవుతుందంట, అందుకే నేరుగా ఇంటికి వెళ్ళమని చెప్పాను. అయితే ముందు సామాన్లన్నీ తీసుకురండి. రండి. వస్తాను. మీకు తెలుసా, మీ విద్యా పిన్ని నీకోసం స్కూల్ కూడా సెలెక్ట్ చేసి పెట్టుంచింది. నోయిడాలోనే బెస్ట్ స్కూల్. వావ్, గ్రేట్. విద్యా పిన్ని ఎప్పుడు గ్రేటే. బామ్మ, పిన్ని కనిపించట్లేదేంటి? ఎప్పుడు వస్తారు? మార్కెట్కి వెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తుందిలే. ఇదిగో. ఏ రియా, చేతులు కడుక్కోలేదు, కనీసం యాప్లైనా కడుగు. వెల్కమ్ ఎవ్రీబడి. విద్యా పిన్ని, నేను నీకోసం ఏం తెచ్చాను చూడు. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లన్నీ ఇచ్చి తను ఎందుకు చెడగొడుతున్నావు? కమాన్ అక్క, ఇలా చూడు. మీ వారికి ఇష్టమైంది కూడా నేను తెచ్చాను. ఇదిగోండి బావా, మీకోసం. థ్యాంక్ యూ. కమాన్ అక్క, సంతోషంగా ఉండే సమయంలో ఎందుకు ఇలా ముఖం మార్చుకున్నావు? నీకోసం కూడా గిఫ్ట్ తీసుకొచ్చాను. అది ఎంత దారుణమైన హత్య అంటే పోలీసులకు కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి చాలా కష్టమైంది. గోడ మీద రాసిన ఒక్కొక్క అక్షరం పోలీసులకి ఒక రకమైన సవాలనే చెప్పొచ్చు, లేదంటే వాళ్ళని మిస్లీడ్ చేసే విషయం కూడా అయ్యుండొచ్చు. సార్, వీళ్ళు ఎవరని మాకు తెలియదు సార్. వీళ్ళు ఈ ఇంటిలోనే లేరు అంటున్నావా? మ్యామ్, అది మ్యామ్, ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు మూసే ఉంది. హఠాత్తుగా ఈ ఇంట్లోకి బాడీ ఎలా వచ్చిందో తెలియలేదు. సంవత్సరాలుగా ఇల్లు లాక్ చేసుందన్నారు, కానీ మాకు ఎదురు పెద్దవాళ్ళు ఒక బిడ్డ ఉన్నట్టుగా ప్రూఫ్ దొరికింది. మ్యామ్, ఈ ఇల్లు గురించి మాకేం తెలీదు. కాలనీ నుంచి ఇల్లు దూరంగానే ఉంది కదా. ఇక్కడికి ఎవరొస్తారో, ఎందుకు వస్తారో, ఎప్పుడు వస్తారో మాకేం తెలియదు మేడం. ఇంత ఆశ్చర్యమా?
వీళ్ళలో ఎవరికి ఏమీ తెలీదా? నాకెందుకో వీళ్ళు దాస్తున్నారు అనిపిస్తుంది. వీధిలో ఉన్నవాళ్ళు ఎందుకోసం దాస్తున్నారు అది కనిపెట్టు. బంధువులు వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా కనిపెట్టు. అన్ని స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ సార్, పంపించండి. కమ్. సార్ ఇతనే నీరజ్ శేఖర్ బ్రోకర్. సార్ ఇతను నీరజ్ శేఖర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ సార్. సరే, ఎవరికి? ఆవిడొక సింగిల్ మదర్ సార్. ఆవిడొక చిన్న బిడ్డతో ఇక్కడికి వచ్చారు సార్. సింగిల్ మదర్ అంటే పేరు ఉంటుంది కదా. పేరంటే సార్ దేవికా దేశ్పాల్. మేడం ఇలా చూడండి, ఇది నెంబర్ 1 ప్రాపర్టీ. ఇటువంటి ప్రశాంతమైన ప్లేసు వేరే ఎక్కడా దొరకదు. నిద్రపోయే పిల్లని ఎవ్వరూ డిస్టర్బెన్స్ చేయరు. సార్ దేవికా గారికి ఇల్లు చూసిన వెంటనే నచ్చింది. ఆ రోజు నుంచి ఆవిడ ఆ బిడ్డతో ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. అక్కడ ఎవరూ లేరంటున్నారుగా. రెంట్ అగ్రిమెంట్ ఉందా? సార్ అది రెంటల్ అగ్రిమెంట్ వెయ్యాలని అనుకున్నాం, కానీ హౌస్ ఓనర్కి దానికి టైం దొరకలేదు సార్. సరే, ఓనర్ ఎవరు? విక్రాంత్ భాగత్ సార్, ఢిల్లీలోనే ఉంటారు. ఆ ఇంటికి సంబంధించి ప్రతి విషయం కూడా ఆయన నాకే చెప్తారు సార్. కానీ రెంట్ అగ్రిమెంటే వేయలేదు సార్. 11 నెలలు రెంట్ కూడా ఇచ్చారు. డిపాజిట్ చెక్కులు కూడా ఇచ్చారు సార్. ఆ డిపాజిట్కి సంబంధించిన చెక్కులు, ఆ 3 నెలలకి సంబంధించిన రెంట్ని ఓనర్ అకౌంట్లో నేను వేశాను సార్. అలాగా? అక్కడ బిడ్డ దొరకలేదుగా. ఒక ఆడ మగ విషయం సీరియస్, అర్థమైందా? సరే ఇది చెప్పు, దేవికాతో పాటు మాకు బాడీ దొరికింది కదా, అతనెవరు? దేవికాకి అతనికి సంబంధం ఏంటి? సార్ నాకు దాని గురించి ఏమీ తెలియదు సార్. నేను దేవికా గారికి ఇల్లు అప్పగించిన తర్వాత నేను అటు వెళ్ళలేదు. దేవికా ఫోన్ నెంబర్, అడ్రస్ చెప్పు. సార్ ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చారు, కానీ ఆ ఫోన్ నెంబర్ డిలీట్ అయిపోయింది సార్. దేవికా రెంటల్ అగ్రిమెంట్ చెక్ ఇచ్చుంటుంది కదా. అవును సార్, ఆఫీసులో ఉంది సార్. నాకు దాని జెరాక్స్ కావాలి. సరే సార్. పాండే, థ్యాంక్ యూ సార్. వీడి మీద ఒక కన్నుంచండి. దేవికా చెక్ బుక్ లో ఉన్న తన అడ్రస్ను బట్టి కనిపెట్టు. సార్ చెప్పు యాదవ్. రండి మ్యామ్, ఈయనే కేదార్ మిశ్రా. ఈ ఏరియానే మేడం. ఆ బాడీస్ దొరికాయి కదా, ఆ విషయం గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఈ అబ్బాయి అమ్మాయి చనిపోయారు కదా, వాళ్ళని ఏమైనా చూసారా? లేదు మేడం, దాని తర్వాత నేను ఎవరిని చూడలేదు. తర్వాత ఆ ఇంట్లో ఎవరు ఉన్నారా లేరనే విషయం నాకు నిజంగా తెలియదు మ్యామ్. సార్ రండి. సార్ ఈ ప్లేస్లోనే కేదార్ గొయ్యి తవ్వడం చూశాడు. ఇప్పటి వరకు ఇక్కడేం దొరకలేదు. సార్ వీడే కేదార్. నమస్కారం సార్. ఒక్క నిమిషం ఆగు. అదేంటి? కేదార్, ఇంటి ఓనర్ గోంచంచులో ఏదో పెట్టాడు అన్నావు కదా, మేడం కానీ చిన్న పాప బాడీ మేడం దొరికింది. నేను చాలా రోజుల ముందు చూశాను. తెలిస్తే చెప్పు. నిజమే చెప్తున్నాను మేడం. ఇక్కడేంటి మాటలు? ఇలా చూడు, వీడిని తీసుకెళ్ళు, మన స్టైల్లో విచారణ జరుపు. దేవిక ఒక బిడ్డతో ఇక్కడ ఉందని నరేష్ మనతో చెప్పాడు కదా. ఇప్పుడు ఇంటి వెనకాల ఈ బిడ్డ బాడీ. అంటే నిన్నగాని మొన్నగాని ఈ హత్య జరిగుండొచ్చు. బాడీ ఇప్పుడే డీకంపోజ్ అవుతుంది. సార్ ఓనర్ ఏదో పాతి పెట్టేటప్పుడు కేదార్ చూశాడు అన్నాడు కదా సార్, అదేంటో అర్థం కావటం లేదు. ఈ విషయానికి సమాధానం ఓనర్ పటక్కే తెలుస్తుంది. వాడిని తీసుకురా. ఓనర్ విక్రాంత్ పోలీసులకి దొరక్క ముందే అతను ఎస్కేప్ అయిపోయాడు. విక్రాంత్ పటక్ త్వరగా లోపలికి పోవాలి. విక్రాంత్ నరేష్ కలిసే ఇది చేసుంటారు. నరేష్ని నువ్వు చూస్తూ ఉండు. సార్ పోలీసులు విక్రాంత్ని వెతకడం మొదలుపెట్టారు. దేవిక ఇచ్చిన రెంటల్ చెక్ ద్వారా దేవిక బ్యాంక్ అకౌంట్ కూడా పోలీసులు కనిపెట్టేశారు. సార్ దేవిక బ్యాంక్ అకౌంట్లో మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అని ఉంది, కానీ హస్బెండ్ డీటెయిల్స్ ఏమీ లేవు సార్. కానీ పర్మనెంట్ అడ్రస్ దొరికింది. అంటే సార్ దేవిక ఎందుకు బ్రోకర్ నరేష్ దగ్గర సింగిల్ మదర్ అని చెప్పాలి? అడ్రస్ చూపించు.
ఏంటి దేవిక బాడీయా? అవునండి, తన హస్బెండ్, తన బిడ్డ బాడీ కూడా దొరికింది. ఏమంటున్నారు సార్? నిన్ననే తనతోనూ తన కూతురుతోనూ మాట్లాడాను. వాళ్ళు ఇక్కడే పక్కనే ఉంటున్నారు. ఇద్దరు ఇక్కడే ఉన్నారంటే దేవిక ఎందుకు అద్దెకి ఇల్లు తీసుకుంది? ఒక బిడ్డ మగాడి బాడీ దొరికింది, వాళ్ళెవరు? నాకిదంతా ఏమీ తెలీదు. దాదాపు 2 సంవత్సరాలుగా నేను దేవికని వెతుకుతూ ఉన్నా. 2 సంవత్సరాలుగా వెతుకుతున్నారా? అవును సార్. 2 సంవత్సరాలకు ముందే భర్తతోనూ కూతురుతోనూ గొడవ పడి ఇక్కడికి వచ్చేసింది. మనీష్ తన్ని పిలిచి వెళ్ళడానికి వస్తే ఏం మాట్లాడుతున్నావు దేవిక? నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని వచ్చాను. ఇలా చేసి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? నేను నీకు ముఖ్యమన్నా? నిజం చెప్పాలంటే నేను మీకెవరికి ముఖ్యం కాదు. అమ్మా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ప్రశాంతత దొరికే చోటుకి వెళ్తున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవిక తన నంబర్ని మార్చేసింది. తన్ని వెతకడానికి ఎంతగానో ప్రయత్నించాం, కానీ మాకెక్కడ కనిపించలేదు. దేవిక బిడ్డ భర్త ఎక్కడున్నారు? ఆ అడ్రస్ ఇవ్వండి, మేం కనుక్కుంటాం. మీరు ఏమైంది? ప్రశాంతంగా నిద్రపోతున్నారు, కానీ అమ్మా, మీరు అమ్మని ఎప్పుడు తీసుకుని వస్తున్నారు? ఎందుకంటే తను ఇక్కడికి రాదు. ఎందుకు నాన్న? అమ్మ ఎందుకు రారు? చెప్పండి నాన్న, ఎందుకు రారు? అమ్మ shut up. చెప్పండి. తను ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు తను వెళ్ళిన తర్వాత మమ్మీ మమ్మీ అంటావా? వెళ్ళు, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఏంటి దేవిక బాడీయా? అది కూడా చాలా దారుణమైన పరిస్థితిలో. చేతులు కాళ్ళు దేవికకి కట్టేసి కాల్చేశారు. ఒక మగాడు, ఒక బిడ్డ. అది ఎవరై ఉండొచ్చు? సార్, నాకేం తెలియదు సార్. నేను 2 ఏళ్ళ నుంచి దేవికని చూడలేదు సార్. అలా ఏం జరిగింది? దేవిక మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేలాగా? మిమ్మల్ని వదిలిపోతే సరే, కానీ పిల్లని వదిలి వెళ్ళిపోయింది? సార్, తప్పంతా నాదే సార్. నేను ఆ తప్పు చేసిన తర్వాత దేవిక నన్నైతే క్షమించలేదు సార్. దీన్ని మొన్న అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు వేసుకు వెళ్ళిన బ్లేజర్ నుంచి తీశాను. కాండమ్స్. ఇలా చూడు దేవిక, అనవసరంగా కట్టుకదలని నాకు చెప్పాలని చూడకు. నీకోసం నేను ఇంత దూరం వచ్చాను. నా పనులు వదిలేసి ఒక చిన్న పని వెతుక్కున్నాను, కానీ నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు. ఇక చాలా ఆపు. నేను రియా నీతో పాటు ఉండం. నువ్వు పోవాలనుకుంటే పో, నేను ఆపలేను. అయినా రియా నీతో రావడానికి ఇష్టం లేదని అనుకుంటా. కానీ తర్వాత నేను దేవిక సంతోషంగా లేవు సార్. బిలీవ్ మీ సార్, తను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం చీకటి అయింది సార్. నేను తనని వెతికాను సార్. వెతికి కనిపెట్టుంటావు, కానీ కనిపెట్టిన తర్వాత ఒక అతనితో చూసిన తర్వాత నువ్వు చంపేశావు. అందువల్లేగా ఇలా చేసావు. ఏం చెప్తున్నారు సార్? నేను అలాంటి తప్పు చేయలేదు సార్. నువ్వు దేవిక ఏదో పని చేస్తుంది అని చెప్పావు కదా? అవును సార్. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తను పని వదులుకుంది సార్. దేవిక ఎక్కడ పని చేసిందో ఆ డీటెయిల్స్ ఇవ్వు. Keep the change. సెట్ సెట్ ఏదైనా వేయండి, దేవుడు అనుగ్రహిస్తాడు. వేయండి సెట్. నన్ను గుర్తుపట్టలేదా? రే నేనేరా. ఏ నగిలా నువ్వా? ఏ కాలు లాలి ఇక్కడ రారా, త్వరగా రండిరా. ఏ ఏంట్రా ఇది ఎదిరిపోయింది? ఈ షర్టు 10,000 రా. ఏ ఏంట్రా ఇది? ఏనుగు పన్నురా, ఏనుగు పన్ను. ఏంటి ఏనుగు? అవునవును, అదే ఏనుగు చిన్న పన్నురా. అవును. అది సరే. రే, ఈ నగిన ఉన్నాడు కదా, ఇంకోటి తలరాత మార్చేలా మారిపోయానురా. నేను జీతంలో పైకొచ్చాను, నా వల్ల చాలా మంది పైకొచ్చారా. ఎవడు వాడు? అతనే ముందుకొచ్చాడని. సార్, ఆ ఇంటి ఓనర్ పాఠక్ ఏంటంటే అతని ఫోన్ ఢిల్లీలో ఒక ఏరియాలో స్విచ్ ఆఫ్ అయింది సార్. విక్రాంత్ బంధువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందరినీ ఎంక్వైరీ చేశాం, కానీ ఎలాంటి క్లూ దొరకలేదు సార్. ఇంటి యజమాని ఈవిడ అద్దెకుంది. వీళ్ళ మధ్య ఏదైనా సంబంధం వేరే ఉందా? సార్, ఇప్పటి వరకు అలాంటిదేమీ తెలియలేదు. ఇంకొక మగాడి శవం కూడా తగలబడిపోయింది, అది ఎవరో కనిపెట్టలేకపోయాం. దేవిక బ్యాంక్ అకౌంట్ నుంచి ఏదో ఒక లింక్ దొరుకుద్ది.
అది త్వరగా కనిపెట్టి ఏదో ఒక క్లూ లాగు. హౌస్ ఓనర్ విక్రాంత్ని కనిపెట్టి తీసుకురా. ఒకసారి మన క్లూ దొరికితే ఆ తర్వాత సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్. సార్ రిపోర్ట్ ప్రకారం దేవికాకి వాడికి ముందు మత్తు మందు ఇచ్చి మత్తు వచ్చేలా చేశారు. పైగా ఇంట్లో ఉన్న గ్లాసెస్ మందు ట్రేసెస్ కూడా ఉన్నాయి. దేవిక పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ తెలుసుకో. దేవిక నోయిడా ఆఫీస్లో తెలుసుకో. దీన్ని ఇది ఉందే నా నగిననే కొనిచ్చాడు. ఈ జుమ్కీలు చూడు ఎలా ఉన్నాయి. ఇది 2 సవర్లు నిజమైన బంగారం తెలుసా? నీ నగినాకి లక్షలలో ఎవరైనా భిక్ష వేశారా ఏంటి, లేకపోతే లాటరీ కొట్టిందా? లాటరీలో ఏమీ కాదు, నగిన బుర్ర ఉపయోగించి సంపాదించిన డబ్బు. అందరికి సహాయం చేసి సంపాదించాడు. సహాయం చేశా? ఆ. శాంతి అక్క, మీకు డబ్బులు ఇచ్చారంటే మంచి విషయమే కదా. ఏం చేశాడంటే నగరానికి వెళ్లి సహాయం చేశాడంట. అందుకని వాళ్ళు లోపలికి రా. వస్తా తర్వాత మాట్లాడతా. రా రా. నువ్వు అసలు ఏం చేస్తున్నావమ్మా? ఎవరికైనా తెలిసిందంటే పెద్ద సమస్య అవుతుంది తెలుసా? ఏంట్రా, నువ్వే కదా చెప్పావు డబ్బు ఇచ్చిన వాళ్ళకి సమస్య వస్తుందని నువ్వేగా అన్నావు. చెత్త ఏరి ఏరి నీ బుర్రంతా చెత్తగా మారింది. కాసేపు నోరు మూసుకో, అర్థమైందా? నేను చెప్పింది మాత్రం చెప్పు. సార్, ఆల్రెడీ దేవిక 2 సంవత్సరాల క్రితం రిజైన్ చేసి వెళ్ళిపోయింది సార్. 2 సంవత్సరాలుగా నాకు కూడా కాంటాక్ట్లో లేదు సార్. ఆవిడ చనిపోయారని చెప్తున్నారే. ఇది వింటుంటే చాలా బాధగా ఉంది సార్. సార్, దేవిక మాత్రమే కాదు, ఒక మగాడు ఒక బిడ్డ బాడీ కూడా దొరికి. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏదైనా అఫైర్ ఉందా? మ్యామ్, దేవికకి ఎవరితోనూ అఫైర్ అంటూ లేదు. తనకి హస్బెండే మంచివాడు దొరకలేదు. తన హస్బెండ్ గురించి ఏమైనా చెప్పారా? తన హస్బెండ్ గోరఖ్పూర్లో సేల్స్ మ్యాన్ గా ఉంటున్నాడు. పోయిన సంవత్సరం నోయిడాకి షిఫ్ట్ అయ్యారు. కానీ తనకి ఇష్టం లేకుండానే వెళ్ళింది. ఎందుకు? దేవిక చాలా క్వాలిఫైడ్ మ్యామ్. గోరఖ్పూర్లో ఎయిర్ హోస్టెస్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ లో గ్రోమింగ్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేసింది. ఫ్యామిలీ కోసమే పాపం ఇక్కడికి రావాల్సి వచ్చింది. రిసెప్షనిస్ట్ గా కూడా పనిచేసింది. తను పాపం ఇంత సాక్రిఫైస్ చేసినా కూడా భర్త దగ్గర మర్యాద లేదు, అలాగే తన కూతురు దగ్గర కూడా మర్యాద లేకుండా పోయింది. సార్, ఆ ఇంటి ఓనర్ విక్రాంత్ పాఠక్ ఆ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళ ఇంట్లో దాక్కున్నాడట సార్. సార్, దేవికాని తన బిడ్డని నేను ఇంతవరకు చూడలేదు సార్. నా ఇంట్లో రెంట్కుండేవాళ్ళని చెప్తే నాకేమొస్తుంది సార్? నువ్వు ఇంటి వెనకాల గొయ్యి తవ్వడం ఎవరో చూశారు, దానికి అర్థం ఏంటి? గొయ్య అది 3 నెలల క్రితం జరిగిన కథ సార్. 3 నెలల క్రితమా? 3 నెలల క్రితం ఎవరినో చెప్పావు? లేదు సార్, అటువంటిది ఏం లేదు సార్. నా కుక్క చచ్చిపోయింది, అందుకని గొయ్యితో పూడ్చిపెట్టాను సార్. కుక్కనా? అవును సార్. నేను ఇల్లు కొంటమే తప్పు. మార్కెట్ రేట్ కంటే తక్కువగా వచ్చింది, నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. అట్లీస్ట్ అద్దెకన్నా ఇవ్వచ్చని నేను అనుకున్నాను సార్. ఆ ఇంటికి వాస్తు సరిలేదని చెప్పారు. రెంట్కి కూడా ఎవరు రాలేదు సార్. అది సరిచేయడానికి ఒక జ్యోతిష్కుని చూశాను. ఒక పూజ చేసి నువ్వు పెంచుకునే జంతువుని దానికి బలివ్వు, అప్పుడే ఆ ఇంటికి ఎవరైనా మంచివాళ్ళుగా వస్తారో అదిగని చెప్పారు. మనుషులంతా నేను బలివ్వలేదు సార్. సార్, ఇక్కడే నేను పూడ్చిపెట్టింది. సరే అదిగో సార్, అక్కడ ఎముకలు కనపడుతున్నాయి. అది బయటికి తీయండి. వీడిని లాకెళ్ళు. ఈ ఎముకల్ని ఫారెన్సిక్ పంపించి కనిపెట్టు. ఇది నిజంగానే కుక్క ఎముకలా లేకపోతే వీడు అబద్ధం ఆడుతున్నాడా? దేవిక కావలసిన వాళ్ళందరినీ కనుక్కో, వాళ్ళ బాసుని కూడా. తన హస్బెండ్ మనీష్ ఎవరైనా కావచ్చు. సార్, ఏమైంది?
తలుపు తీయండి నానా. తర్వాత రియా ఎందుకు అరుస్తూ ఉంది? ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఎప్పుడు చాలా టెన్షన్ పడుతుంది. తనని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. మీరు టెన్షన్ కాకండి, నేను హ్యాండిల్ చేస్తాను. అందులో చాలా నంబర్స్ దొరికాయి సార్. నేను ఒక్కొక్క నంబర్కి కాల్ చేస్తున్నాను. దేవిక మాటమాటికి ఎవరికి ఫోన్ చేశారో ఆ నెంబర్కి ఫోకస్ చేయి. సార్. ఆ తర్వాత సార్, ఫారెన్సిక్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఎముక కుక్కకి చెందినదే అని. దేవికాకి బాస్ మహేష్కి హౌస్ ఓనర్ విక్రాంత్ పాంటేకి ఎలాంటి సంబంధం లేదు. కానీ సార్, మనీష్కి తమ్ముడు ఉన్నాడు, నీరజ్. ఇంటి గోడపై రాసుంది. మనీష్ తమ్ముడు నీరజ్ కనిపించట్లేదు కదా? తప్పిపోలేదు. సార్ సార్ ఇటు చూడండి సార్. దేవిక ఫోన్ రికార్డులో నీరజ్ కూడా కాల్ వెళ్ళింది సార్. చూడండి, నీరజ్ జైస్వాల్. నేను నీరజ్ కూడా కాల్ చేశాను సార్, కానీ తను ఫోన్ తీలేదు సార్. అప్పుడు నువ్వు లేపే ఈ నీరజ్ జైస్వాల్ని. సార్, ఎప్పుడు కూడా ఒక కొత్త కాస్ట్లీ కార్ని ప్రతి సంవత్సరం నేను కొంటూ ఉంటాను. ఇది పాత బండి అయినప్పటికీ నాకు ఈ నంబర్ చాలా నచ్చిందిరా. ఎంత కావాలి? ఏంటి నెంబర్ ప్లేట్గా? నంబర్ ప్లేట్ కాదు, బండి మొత్తానికి అడుగుతున్నాను. మీకు 3 లక్షలు. సరే 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 బయలుదేరు. ఆ, ఆగు, ఆగు. రా, రా, పో, పో. ఇగో, ఇగో. అక్కడ ఉన్నాడు. పట్టుకో. ఆగరా. చే, తప్పించుకున్నాడ్రా. ఇంకోసారి ఇరుక్కున్నాడంటే వాడి బొక్కలేరు కొడతాన్రా. రారా, మనీష్ తమ్ముడు నీరజ్. నీరజ్ కాదంటే నిజం చెప్పరా. వదినికి మత్తు మంది ఇచ్చి చేతులు కాళ్ళు కట్టి కాల్చి చంపేశావు. తర్వాత గోడ మీద రాశావు. సార్, నేను నిజంగా ఏది రాయలేదు సార్. నేను వాడు తమ్ముడు అనేది నా తలరాత సార్. ఎవరు రాశారు? మీ అన్నయ్య? ఇదంతా నీ అన్నయ్య మనీషే చేశాడా? చేసి ఉండొచ్చు సార్. వాడికి వదిన మాత్రమే కాదు, నాతో కూడా గొడవ చేశాడు సార్. ఎందుకంటే వదినని అర్థం చేసుకున్నాను సార్. నా వదిన అలసిపోయింది సార్. ఎందుకు ఇలా భరిస్తున్నారని అడిగాను సార్. ఎందుకు మీరు వాడిని వదిలేసి వెళ్ళట్లేదు? ఎందుకు మీరు అన్ని విషయాల్ని భరిస్తున్నారు? ప్రాబ్లం కేవలం మనిషి దగ్గరే కాదు, నా చెల్లెల దగ్గర కూడా. రియా కోసమే ఓర్చుకుంటున్నా. తనకి అర్థమయ్యేసరికి తనని నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను. విద్య రియోని అతని ఫేవర్గా చేసుకున్నాడు సార్. విద్య నా అన్నయ్య మనీషు నా వదినని ఫోర్స్ చేశారు. అందుకే తన కూతురిని వదిలి వెళ్ళింది. దేవిక ఎక్కడుందో నీకు తెలిసే ఉంటుందిగా. అప్పుడప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుకోవాలని నాకు కొత్త నంబర్ ఇచ్చారు సార్. తనైతే ఎక్కడుందని నాకు చెప్పలేదు సార్. ఈ వదినతో నువ్వు అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు ఆవిడ ఎక్కడ ఎవరితో ఉందో నీకు చెప్పే సార్, ఉంటుందిగా. దీని గురించి నాకేం తెలియదు సార్. నా మీద డౌట్ పడడం అసలు ప్రయోజనం లేదు సార్. ఇవన్నిటికీ కారణం నా అన్న మనీషు, వదిన చెల్లి విద్య సార్. ఇదంతా వాళ్ళు చేస్తున్న ప్లాన్ సార్. నా వదిన వెళ్ళిన వెంటనే పెళ్లి చేసుకున్నారు సార్. నా భార్య చెల్లి ఉండుంటే బాగుండేది, కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను చూసావా? ఏమి ఇష్టపడ్డావు? పెళ్లి చేసుకోకుండా నీతో బ్రతకాలనా? నువ్వే ఈ సమస్య అన్నిటికీ కారణం. దియా అమ్మ అయిన వెంటనే అన్ని విషయాల్ని చూసుకుంటానని చెప్పావు. ఏం చూసుకుంటున్నావు నువ్వు? తల పగలగొట్టింది కాకుండా తలరాతని మార్చుతావా? సార్ సార్ మనీష్ని విద్యాన్ని తీసుకొచ్చేసాం సార్. వాళ్ళని కూర్చోపెట్టు. సార్ హా సార్. ఓకే సార్. సరే సార్, నేను మీకు అప్డేట్ చేస్తా. సార్, దేవిక కంటిన్యూగా మాట్లాడే నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది. ఎవరి నెంబర్? సురేష్ తివారీ. ఎక్కడ హత్య జరిగిందో ఆ నిమిషమే వీడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లోనే ఉంది. ఎక్కడి వ్యక్తి? నీరజ్. వెంటనే అని పట్టుకో, వెంటనే. ఏయ్ కూర్చో. సార్, మమ్మల్ని ఎందుకు సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? మరదల్ని నీ జీవితంలోకి తీసుకొచ్చావుగా, అదే విధంగా తీసుకొచ్చాం. మరదలు ఇప్పుడు నీ పెళ్ళాం అయిపోయింది. ఇద్దరు తల మీద ఒకేసారి దెబ్బ తగిలింది. ఏమైంది? ఐఎమ్ సారీ మా.
ఇప్పుడు నేను నిన్ను రెస్పెక్ట్ చేసింది లేదు. ఐఎమ్ వెరీ బ్యాడ్. దయచేసి క్షమించండి. మీరు మళ్ళీ వచ్చేయండి. రియా గురించి నాకు బాధగా ఉంది, అందుకే పెళ్లి చేసుకున్నాను. రియా మీద నిందన వేసి పెళ్లిని జస్టిఫై చేస్తున్నావా? లేదు సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ అక్కకి మా విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీ ఇద్దరి మధ్య నేను ఇరుక్కోవాలనుకోవట్లేదు. అలాగే నా మాన మర్యాదకి కూడా కళంకం రాకూడదు. నీకు మనిషి నచ్చాడు, నువ్వు పెళ్లి కూడా చేసుకో, నాకు ఏ సమస్య లేదు. బట్ ప్లీజ్ నా కూతురు రియాని బాగా చూసుకో. సడన్గా తను వెళ్ళిపోయింది. తనే బయలుదేరి వెళ్ళిద్దా లేక మీరు బయలుదేరేలా చేశారా? సార్, మేము తప్పు చేసామని ఒప్పుకుంటాం. ఇప్పుడు మా అక్కలాగే నేను కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాను. నేను దిగులు పడుతున్నాను సార్. ఈవిడ్ని పెళ్లి చేసుకుని దియాని సరిగా చూసుకోవట్లేదు తెలుసా? ఈవిడొచ్చి నా లైఫ్ ని స్పాయిల్ చేసింది సార్. నా జీవితాన్ని మీరే నాశనం చేశారు. నువ్వే నాశనం చేసావు, నువ్వే. ఎవరు పోయండి. దేని గురించి అడుగుతున్నానో దాని గురించి మాట్లాడండి. సార్ ఏమైంది సార్? ఎలాంటి సిచ్యువేషన్ సార్? నేను దియా సంతోషంగా ఉండాలని దేవికాని వెతుకుతున్నాను సార్. నువ్వు దేవికాని వెతుకుతున్నావు, నీ తమ్ముడు నీరజ్ దేవికాతో మాట్లాడుతున్నాడు. ఏంటి? ఏయ్, నీ నాటకాలు ఇక్కడతో ఆపుతావా? చెప్పు. నీ వైఫ్ తో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, వాడెవడో చెప్పు. ఒక బిడ్డ బాడీ దొరికింది కదా, దానికి దేవికాకు సంబంధం ఏంటో చెప్పు. ఎందుకు వాళ్ళని చంపావు? ఏ వ్యక్తి ఎవరని నాకు అసలు తెలియదు సార్. నాకు నిజంగానే తెలియదు సార్. నా తమ్ముడు నీరజ్ దేవిక టచ్ లో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది సార్. అవును సార్, ఇతను నిజమే చెప్తున్నాడు. మాకు దీని గురించి ఏమీ తెలీదు. సార్ నాకెందుకో ఇందులో మనీష్ విద్య గేమ్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది. సార్ మనీష్ తన తమ్ముడు నీరజ్ని ఇరికించడానికి ట్రై చేసి ఉండొచ్చు కదా, అందుకే కావాలని గోడ మీద రాసుండొచ్చు. కానీ మనీష్ తమ్ముణ్ణి వాడెందుకు ఇరికించాలి? నా అనుమానం ఏంటంటే వాడి వైఫ్ తో. హలో సార్, సురేష్ 2 ఏళ్ళుగా కనిపించడం లేదు. వాట్? 2 సంవత్సరాలుగానా? సార్, సురేష్ తన వైఫ్ హరీష కొడుకుతో ఉందంట. హరీష ఇక్కడ లేదు. సురేష్ మీరట్లో జర్మీ పార్క్లో క్లర్క్గా ఉన్నాడు. సురేష్ 2 సంవత్సరాలుగా కనిపించట్లేదంటే సురేష్ పేరు మీద మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయింది కదా, ఆ నెంబర్ నుంచి దేవికాకి ఎవరు కాల్ చేశారు? సార్, మీరు మళ్ళీ వచ్చేసారా? నేను చెప్పాను కదా మీ ఆయన గురించి ఏదో తెలిస్తే నేనే మీకు కాల్ చేస్తానని. వెళ్ళండి. దొరకపోతే వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటారేమో. అంటే సురేష్ కనిపించట్లేదు కదా ముందు చెప్పావు, ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు అంటున్నావు. ఇందులో ఏది నిజం? సార్, ఒక విషయాన్ని మీతో ముందే చెప్పలేదు. 2 సంవత్సరాలకు ముందు బాస్ అతన్ని కష్టపెట్టాడని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎవరా బాసు? అతనే వినాయక మిశ్రా. అవును మేడం, సురేష్ నా దగ్గరే పనిచేశాడు. కానీ 2 ఇయర్స్ ముందే నా దగ్గర నుంచి పని వదిలేశాడు. తప్పిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? సురేష్ భయంకరంగా ప్రార్థన చేస్తాడు మేడం. లంచాలు చాలా తీసుకునేవాడు. అందుకే వాడు ఊరు వదిలి పారిపోయాడు అనుకున్నాను మేడం. ఒకవైపు చూస్తే సురేష్ వాళ్ళ బాస్ అసలు ఏమన్నారంటే సురేష్ తివారికి లంచం తీసుకునే అలవాటు ఉంది, డబ్బు మొత్తం తీసుకుని కనిపించకుండా పోయాడు అని. మరోవైపు సురేష్ వైఫ్ హరీషా ఇంకొక పోలీస్ స్టేషన్ లో సురేష్ మిస్సింగ్ అని ఒక కంప్లైంట్ ఫైల్ చేసింది. తర్వాత తను ఏమందంటే సురేష్ సూసైడ్ చేసుకున్నాడు అని. ఈ 2 విషయాలు కూడా పోలీసులకి అసలు అర్థం కాని పజిల్గా ఉంది. విక్రాంత్ పాఠక్ ఇంట్లో ఒక ఆడదొచ్చి ఒక మగాడు ఒక బిడ్డతో. కానీ ఎక్కడ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో అక్కడ సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఆయన సూసైడ్ చేసుకుంటే ఈ బాడీ సురేష్ ఎలా అవుద్ది? నాకు నా భర్త బాడీ ఇదే అనిపిస్తోంది సార్. వినాయక్ ఏమంటున్నాడంటే లంచం తీసుకుని సురేష్ పారిపోయాడంటున్నాడు. అబద్ధం చెప్తున్నాడు. సురేష్ అతన్ని చిక్కించాలని చూశాడు. చెప్పిన పనిని సరిగా చేయవా నువ్వు? సార్, నేను ఏం తప్పు చేసినా చెప్పండి. వినాయక్ సురేష్ ని హీనంగా చూసేవాడు. అందరు స్టాఫ్ ముందు తన్ని అవమానించేవాడు. వినాయక్ ఉద్దేశమే సురేష్ ని పనిలో నుంచి తీసేసి వాళ్ళ బంధువుల్ని పనిలో పెట్టుకోవడమే. తెలియకుండా సురేష్ తప్పు చేశాడు. ఆ మనిషి అదే సాకని చెప్పి సురేష్ లంచం తీసుకుని పారిపోయాడని చెప్పాడు. సురేష్ అలా ఏం చేశాడు? సార్, అతను ఆత్మహత్య చేసుకోలేదు. ఆత్మహత్య చేసుకుంటానట్టు వినాయక్కి ఈమెయిల్ పెట్టాడు. మేడం, తనకి చనిపోయే ఆలోచన లేదు. నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. అది ఈమెయిల్ ద్వారా. నేను మా బాస్ వినాయక్ కారణంగా సూసైడ్ చేయబోతున్నాను. నా చావుకి కారణం నా బాస్ వినాయక్. అది చూశాక నేను భయపడిపోయాను. అప్పుడు వాడు నా ఆఫీస్లోనే ఉన్నాడు. నువ్వెందుకు ఈమెయిల్ గురించి ముందే చెప్పలేదు? వాడు కనిపించకుండా పోవడంతో
ఆ ఈమెయిల్ని ఎవరు చూడకూడదని అనుకున్నాను. నువ్వు చేసింది తెలుస్తుంది అని భయపడ్డా. నేను నిజమే చెప్తున్నాను మేడం. పైగా దేవిక అమ్మాయి కూడా చనిపోయారు. వీళ్ళ చిన్న బిడ్డ కూడా నువ్వేగా చేశావు. మేడం నిజంగా చెప్తున్నాను, ఈ అమ్మాయి ఎవరైనా నాకు తెలియదు. ఈ లేడీ మీకు తెలియదంటున్నారా? కానీ ఈ అమ్మాయితో దొరికిన బాడీ మీ భర్త బాడీ అని అంటున్నారు. అంటే మీ భర్త సురేష్ సడన్ గా 2 సంవత్సరాల తర్వాత ఆత్మహత్య చేసుకోబోతున్నాడు నా భర్త అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 2 సంవత్సరాలుగా సురేష్ సంధిస్తుండేవారు. అతను వినాయకుని చూసి భయపడి పారిపోయారు. కానీ దొంగతనంగా మమ్మల్ని చూడడానికి వచ్చేవారు. సడన్గా ఇంటికి రావడమే ఆపేశారు. తీసుకున్న కొత్త నంబర్ కూడా వర్క్ కాలేదు. ఇక్కడ ఎక్కడ ఉంటారామని నేను వెతుకుతూనే ఉండేదాన్ని. దొరకనందువల్ల నేను మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను. సురేష్ ఇంకో కాపురం చేస్తున్నందువల్ల మీ ఇంటికి రాకుండా ఉండుండొచ్చుగా దేవికాతో. ఏం మాట్లాడుతున్నారు సార్? కల్లా కూడా నన్ను మోసం చేయాలని అనుకునేవాడు కాదు. సరే, ఈ లేడీ మంచిదిలాగా అనిపిస్తుంది, కానీ వినాయక్ మాత్రం చాలా చెడ్డాడు. మొదట ఈ కేస్ దేవికాతో కనెక్ట్ అయి ఉండేది. ఇప్పుడు ఈ కేస్ సురేష్తో కనెక్ట్ అయి ఉంది. సార్, నేను చెక్ చేశాను. సురేష్ అయినా దేవిక అయినా ఒకే బ్యాంక్లోనే అకౌంట్ ఉంది సార్. ఇన్ఫాక్ట్ సురేష్ హ్యాస్ అ గ్యారంటర్. నగీనా అనే వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చారు. నగీనాకి వీళ్ళకి ఏంటి సంబంధం? నగీనా ఓ పేదమ్మాయి. హఠాత్తుగా దాని బ్యాంక్ అకౌంట్లో బాగా డబ్బులు వచ్చాయి. 1 వారం ముందే ఎవరో చంపేసి వీడి దగ్గర ఎలా ఇన్ని డబ్బులు అని ఆశ్చర్యపోతున్నారు సార్. బ్యాంక్ అకౌంట్ అడ్రస్ దొరకగానే నన్ను కాంటాక్ట్ అయ్యారు సార్. కానీ నగీనాని ఎవరు మర్డర్ చేశారు? సార్, బోలు కాలు గురించి వినోద్ నగర్ వాళ్ళు సందేహిస్తున్నారు. నగీనాతో పాటు వీళ్ళు అడుక్కున్నారు. సురేష్ ఒక భిక్షగాడికి బ్యాంక్ అకౌంట్లో ఎందుకు గ్యారంటీ అయ్యాడు? అది కూడా భిక్షగాడి అకౌంట్లో ఇంత డబ్బా? ఇద్దరూ చనిపోయారు. నగీనా బంధువులు చుట్టాలని ఎవరైనా ఉన్నారా? నగీనా అమ్మగారు శాంతి చెత్తలు తీసే పని చేస్తున్నారు. సార్, బోలు కాలుని నా నగినని చంపేశారు. నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు. నీ కొడుకు బ్యాంక్ అకౌంట్లో బోల్డ్ అంత డబ్బుంది, అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నాము. వాడి అకౌంట్లో లక్షలాది డబ్బుంది. ఇప్పుడు రూపాయి కూడా లేదు. ఎక్కడ పోయింది చెప్పా? సార్, డబ్బంతా తను తీసుకొని ఇంట్లో దాచిపెట్టారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అతనే తనకి ఇచ్చాడు సార్. తనకంటూ ఒక అకౌంట్ని కూడా తీసిచ్చాడు. అది ఇతనేమో చూడు. తెలీదు సార్, ఇతను ఎవరనేది నాకు తెలీదు. నా కొడుకు అతను తెలిసేమో. ఈ సేటుల వాళ్ళ దగ్గర డబ్బులు దాచడానికి చోటు ఉండదు, అందుకే నాలాంటి వాళ్ళని ఎంచుకుంటారు. వాడు నల్ల డబ్బుని తెల్లగా మార్చుకోవడానికే నాలాంటి వాళ్ళని వెతికి తీసుకుంటారు. అయ్యో, దీనివల్ల మనకేం ఆదాయం వస్తుంది? అయ్యో అమ్మా, నా అకౌంట్లో అతను డబ్బు వేస్తాడు, కొంచెం కొంచెంగా అతను తీసుకుంటాడు, మిగతాదంతా నాకే. నాకు ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పాడు. నగ్గినా కూడా బాగా మారిపోయాడు. ఆ బోలతో మాట్లాడడం కూడా ఆపేశాడు. అందుకే వాళ్ళు వాడిని చంపేశారు. సార్, నన్ను వదిలేసి ముందు వాళ్ళని వెళ్ళి పట్టుకోండి. నగీనా నమ్మని నమ్మి వదిలేసామంటే నగీనాకి ఇచ్చే అంత సురేష్ దగ్గర ఎక్కడికి సార్ అంత డబ్బు? నిజంగానే వాడు ఒకవేళ లంచాలు తీసుకుని ఉంటాడు. కానీ వాడు చచ్చిపోయాడుగా. నగినాకి ఎలా అంత డబ్బు దొరికింది అన్నది, నగినాని ఎవరు చంపారు, కళ్ళు బోలు గురించి కూడా గాఢంగా ఎంక్వైరీ చేసి చాలా విషయాలు కనిపెట్టారు. సార్, మేమేం చేయలేదు సార్. డబ్బు కోసం మీదేదంతా చేయలేదు సార్. ఏదవా లాలీని తీసుకెళ్ళిపోయాడు సార్. లాలియా? ఎవరా లాలి? నా ఫ్రెండ్ సార్ వాడు. మేమందరూ కలిసి అడుక్కు తినేవాళ్ళు సార్. ఒకరోజు నక్కిన అక్కడికి వచ్చాడు. లాలీకి డబ్బులు ఇచ్చి డబ్బాస చూపించాడు. లాలి మమ్మల్ని నుంచి దూరం చేశాడు. లాలి అయితే అసలు ఎక్కడుందని చెప్పలేదు సార్. లాలి ఎక్కడరా చెప్పరా? నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు తెలియదని? చెప్పరా, లేకపోతే పొడి చేస్తాను ఇక్కడే. ఆగరా, పరిగెత్తగరా రే, ఆగరా. లాలి ఎక్కడో కనిపెట్టారా? లేదు సార్. ఇలా చూడు, కొట్టానంటే భోజనం పెట్టించండి. సార్ వద్దు సార్, వద్దు సార్, తెలిసిన విషయాన్ని చెప్పేశారు సార్. సార్, ఇంటిలో కాలిపోయిన 2 బాడీలు. నన్నుంచి దూరంగా వెళ్ళొచ్చు, కానీ మనసు వదిలి వెళ్ళలేవు. ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా భయపడకుండా నన్ను అడుగు.
ఏంటి? రిపోర్ట్ ప్రకారం ఆ పాప డిఎన్ఏ ఇంకా సురేష్ డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది, కానీ ఆ దేవికాతో కాదు. అంటే దీని అంతటికీ కారణం దేవిక. నా కళ్ళల్లోకి చూడు. నువ్వు ఎందుకు ఇదంతా చేసావో నాకు చెప్పు. నేను ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలనుకున్నాను. నా కూతురు ప్రేమ కావాలనుకున్నాను. కానీ నా తలరాతైతే అలా లేదు. ఇంట్లో నన్నెవరు అర్థం చేసుకోలేదు. పని వెతుక్కొని ఇండిపెండెంట్గా బ్రతకాలనుకున్నాను. ఒకరోజు పని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు సురేష్ని కలిశాను. బాగా ఫ్రెండ్స్ అయ్యాం, కలిసే జీవించాం. కానీ దీని గురించి నా భర్తతోటి నేనేమీ చెప్పలేదు. మరిది నీరజ్, వాడు నీ టచ్లోనే కదా ఉన్నాడు. నేను అతని కాంటాక్ట్లోనే ఉన్నాను. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసమే కాంటాక్ట్లోనే ఉన్నాను. తర్వాత నిజంగానే మనీష్ విద్యను పెళ్లి చేసుకున్నాడని నేను సురేష్ని పెళ్లి చేసుకున్నాను. ఎయిర్ హోస్టెస్ని గ్రోమింగ్ చేసే ఆన్లైన్ టీచింగ్ చేశాను. బాగా సంపాదిస్తూ ఉండేదాన్ని. కానీ సురేష్ ఏమీ చేయలేకపోయాడు. నా దగ్గర డబ్బు లాక్కొని తన భార్యకు పంపేవాడు. అతన్ని వదిలేసి అతని కూతురుతో పాటు తన ఇంట్లో ఉన్నాను. నన్ను వెతుక్కుంటూ తను అక్కడికి కూడా వచ్చాడు. అప్పుడేం జరిగిందంటే, తను నాకు కూడా బిడ్డే కదా. తను మన ప్రేమకు చిహ్నం. నేను హర్షాన్ని ప్రేమించట్లేదు, నిన్నే ప్రేమిస్తున్నాను. ఈ నిమిషమే నేను హర్షాన్ని వదిలి పారేస్తాను. సురేష్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాను. నేను సంపాదించే డబ్బు మీదే తనకి ధ్యాస ఉండేది. నువ్వు టెన్షన్ అవ్వదు హరీష, నేనంతా సరిచేస్తాను. ఇంకా కొన్ని రోజులే మనిద్దరం కలిసి ఉండొచ్చు. నాతో అతను పెద్ద గేమే ఆడుతున్నాడని నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి నేను తన్ని ఫాలో అవడం మొదలుపెట్టాను. ఒకరోజు భిక్షగారితో మాట్లాడుతూ చూశాను. అతన్ని తనలాగే రెడీ చేశాడు. నన్ను నగీనాని కలిసి జోడించి ఆ తర్వాత మా ఇద్దరిని చంపేయాలని అతని ఉద్దేశం అని నాకు అర్థమైంది. సురేష్ నగీనాని చంపాలనుకున్నాడా? అవును సార్. అందుకే అతని ప్లాన్ని అతని వైపే తిప్పాను. నాగినాకి డబ్బు ఆశని చూపించాను. తనతో పాటు భిక్షెత్తుకునే అమ్మాయిని కూడా తీసుకురమ్మన్నాను. అప్పుడు నహీనాని లాలీ నీ దగ్గరికి తీసుకొచ్చాడు. నీ పేరేంటో చెప్పలేదే? అది నా పేరు లాలిమా. ఓ అలాగా. మరి నీకు? లేదు, ఇప్పుడే తిన్నాను. నువ్వు కూడా తీసుకో. కళ్ళు తిరిగి పడిపోయారు. త్వరగా కాళ్ళు చేతులు కట్టి. అప్పుడే నాకు అనిపించింది మీరు మనీష్ తమ్ముడిని కనిపెట్టారని. మనీష్ చేసిన పని అని మీరు అనుకుంటారనుకున్నా. మనీష్ ఇరుక్కోవాలనుకున్నాను. మనీష్ నాశనం అవ్వాలనుకున్నాను. ఎందుకంటే తన వల్లే కదా నా జీవితం అంతా నాశనమైపోయింది. నీ జీవితం నీ వల్లే నాశనమైంది, అర్థం చేసుకో. ఎక్కడైతే ఆశ ఉంటుందో నొప్పి కూడా అక్కడే ఉంటుందని అంటుంటారు. ఆ ఆశని తప్పుడు దారిలో మనం నెరవేర్చుకుందామని అనుకున్నప్పుడే అది చాలా ప్రమాదంలో ముగిస్తుంది. నేను మీ అనూప్ సోని ఇక సెలవు తీసుకుంటాను. బ్లాక్ హెడ్లైన్స్ క్రైమ్ ప్యాట్రోల్లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అది కూడా ఒక సరికొత్త ఎపిసోడ్లో. గుర్తుంచుకోండి, మీకు నేరానికి ఉన్న ఒకే ఒక తేడా ఈ క్రైమ్ నుంచి మీరు ఎంత దూరంగా ఉంటున్నారన్నదే. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.